తోటలో యేసయ్యను కొలువా ఇదే అనుకూల సమయం రక్షణనిచ్చుట నిశ్చయం స్వస్థత యేసయ్య వరం రండి ప్రజలారా భక్తితో శ్రద్ధలతో ప్రభు పాదాల చేర ప్రార్థించరండి గెత్సేమనే తోటలో నీకు స్వస్థత ప్రభు యేసుక్రీస్తు వారి సేవలో పనికి మాలింది, పాడైపోయింది, చెడిపోయింది అనే దానికి అర్థమే లేదు. పాడైన దానిని బాగు చేయుటకే ఆయన ఈ లోకములకు వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడం దేవుడి కుమారుడైన క్రీస్తు ఈ లోకములకు వచ్చిన మాట అది యథార్థమైనది, సత్యమైనది, పూర్ణాంగీకారయుక్తమైనది అన్నారు. ఒకనొకప్పుడు కానా అనే పట్టణంలో వివాహం జరుగుతుంది. ఆ వివాహమునకు యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియా ఆయన శిష్యులు పిలువబడ్డారు. వివాహ కార్యక్రమంలో యూదుల ఆచార ప్రకారము ద్రాక్షారసము పంచుట వాడుక. ఆ పెళ్లి కుమారుడు ఏర్పాటు చేసిన ద్రాక్షారసము మధ్యలోనే అయిపోయింది. ఆ కార్యక్రమం చూసిన తల్లి ఆ పెళ్లివారు కలవరపడటం చూచి ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి, నాయన ద్రాక్షరసం అయిపోయింది అని ఆయనతో చెప్పింది. దానికి ప్రభు అయిన క్రీస్తు ఆమెతో, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పడం జరిగింది. వెంటనే తల్లి అయిన మరియా అక్కడ ఉన్నటువంటి పనివారిని పిలిచి వారితో యేసు ప్రభువు గురించి చెప్తూ, ఆయన మీతో చెప్పింది ఎదురు ప్రశ్న వేయకుండా చేయండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంచెం అయిపోయింది. ప్రభువైన క్రీస్తు ఆ స్థలములో తేరి చూసినప్పుడు ఆ ఇంటి వాకిట 3 పెద్ద రాతి బాణలు బోర్లింపబడ్డం చూశాడు. అవి పగిలిపోయి పాడైపోయినాం అనుకుంటాను, పనికిరానివి కాబట్టి బయట బోలించాను. ప్రభువైన క్రీస్తు సేవకులను పిలిచి ఆ బాణలు సరిచేసి
వాటి నిండా నీటితో నింపమన్నాడు. సేవకులు ఎదురు చెప్పలేదు. అయ్యా అవి పగిలిపోయిన బాణలను లేదు, అది పనికిరాని బాణలని చెప్పలేదు. ఆయన చెప్పినట్టుగా ఆ బాణలు నీళ్ళతో నింపారు. నింపగానే ఆ బాణలో నీళ్లు వెలిసిపోవడం కానీ కారిపోవడం కానీ జరగటంలా. ప్రభువైన క్రీస్తు పనివారిని పిలిచి ఆ నీరు ఇప్పుడు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమని చెప్పినప్పుడు పీకల వరకు నింపినటువంటి ఆ బాణలో నీరును తీసుకువెళ్ళి ముంచి తీసుకువెళ్ళి విందు ప్రధానికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూచినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. జనులు విందులో అందరూ ఇదేంటి ఇంత మధురమైన ద్రాక్షరసం ఇంకా నీ ఉంచుకుని ఉన్నావా? వాడుక ప్రకారం బావుగా తెలివిగా ఉన్నప్పుడు మంచి ద్రాక్షరసం పంచుతారు, మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పంచుతారు. నువ్వైతే ఆఖరి వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావు అని చెప్పి ఆ పెళ్లి కుమార్ని పొగిడినట్టుగా చూస్తున్నాం. ఈ పగిలిపోయిన తొట్లు, పనికిరాని తొట్లు, ఇవి నాడు అద్భుతముగా నీరు నిలవడమే కాదు, నీటిని ద్రాక్షాసముగా మార్చగలిగిన తొట్లయిపోయాయంటే ఆ తొట్లలో బాణంలో ఉన్నటువంటి ప్రత్యేకత కాదు, ఆ నీటిలో ఉన్న ప్రత్యేకత కాదు, ఆ పంచిపెట్టిన వారిలో ఉన్న ప్రత్యేకత కాదు, ఆ విందు ప్రధానిలో ఉన్న ప్రత్యేకత కాదు, లేదా పెళ్లి కుమారులో ఉన్న గొప్పతనం కాదు. ఆదేశం ఇచ్చిన ప్రభు యొక్క మాటలో ఉన్న గొప్పతనం. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను శనివారం ఆఫీస్ నుంచి త్వరపడి వస్తున్నాను. విజయ టాకీస్ రోడ్లో నడిచి వస్తుండగా నా వెనక నుంచి ఎవరో పిలుస్తున్నారు. నా పేరు పెట్టి పిలుస్తుంటే ఎవరా అని తిరిగి చూసినప్పుడు తాళేపాలెం కొండపాటి సత్యం గారు కేక వేస్తూ వస్తున్నాను, పిలుస్తూ వస్తున్నారు. ఆగి ఏమిటండి అన్నాను. అయ్యా మా సహోదరుడు కొండపాటి నరసింహరావు గారు రాత్రి స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, కోమాలో ఉన్నారండి, డాక్టర్ చలపతిరావు హాస్పిటల్లో వచ్చి ప్రార్థన చేయమన్నాను. సరే నేను వెనుదిరిగి వెళ్ళాను. హాస్పిటల్ నరసింహరావు గారు చేతులతో లేకుండా అలా పడి ఉన్నాడు. డాక్టరు అతను బ్రతకడం సాధ్యము అని చెప్పినట్టుగా వారు చెప్తున్నారు. అతని పైన చేయిబెట్టి ప్రార్థన చేస్తుండగా ప్రభు అంటాడు, తను బ్రతుకుతాడు. వెంటనే తన పైన చేయిబెట్టి, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నేను బ్రతికించు, హీల్ హిమ్ అని ప్రార్థన చేసి బయటికి వస్తే సత్యం గారు, అయ్యా ఆ ప్రక్కన బెడ్లో నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నారు, ఆయన హార్ట్ అటాక్ వచ్చింది, ఒకసారి ప్రార్థన చేయమన్నారు. వెళ్ళి ఆయన పైన చేయి పెట్టి ప్రార్థన చేస్తున్న దేవుడు అంటున్నాడు, ఈయన చనిపోతారు రేపు. బయటకు వచ్చిన తర్వాత సత్యం గారితో, అన్నయ్య ఈయన బ్రతకడు. అదేంటండి, నరసింహరావు గారిని డాక్టరు బ్రతకడు చనిపోతాడని చెప్పిండా? డాక్టర్ చెప్తే ఆయన బ్రతుకుతాడన్నారు, ఈయన బాగైపోయాడు, ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అవ్వాల్సింది, ఈయన చనిపోదంటే ఇదేమిటండి? అది దేవుడు చెప్తున్న మాట. వచ్చేసాను. మరుసటి రోజు పాస్టర్ గారు చనిపోయారు, నరసింహరావు గారు బాగైపోయి డిశ్చార్జ్ అయిపోయారు. దేవుని కార్యక్రమం, పనికిరాని ఘటములను ఆయన ఏర్పాటు చేసుకునేవాడు. ఏదైతే పనికిరాదు, ఏదైతే బ్రతకడు, ఏదైతే చనిపోతనుకున్నామని బాగు చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభు క్రీస్తు. మనిషిలో ఏ ఆశ
ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇక బ్రతకడు, చనిపోతాడు అని అనుకున్న వారిని దేవుడు బ్రతికించి నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా బ్రతికిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. ఈ పనికిరాని పాత్ర, పగిలిపోయిన తొట్లు, ఈ తొట్లని దేవుడు మహిమ కలిగిన పాత్రలుగా మార్చగలిగాడంటే పనికిరాని తొట్లు లాంటి మన జీవితాలను, పనికిరాని పాత్ర లాంటి మన బ్రతుకులను దేవుడు మహిమకరమైన పాత్రలుగా మార్చగలడు. వెండి పాత్రలు ఉండొచ్చు, బంగారు పాత్రలు ఉండొచ్చు, ఇనుము పాత్రలు ఉండొచ్చు, ఇతై పాత్రలు ఉండొచ్చు, కంచు ఉండొచ్చు, రాతి పాత్రలు ఉండొచ్చు. కానీ ఈ ఘటములు పనికి మాలిన మట్టి ఘటములు, ఏ మేలు మంచి లేని ఘటములు, ఏ కృపకు యోగ్యత లేని పాత్రలు. అటువంటి నన్ను దేవుడు మరణములోని జీవులు నడిపించి నేటి వరకు సజీవుల గురించి కాపాడుతున్నాడంటే దేవునికి స్తోత్రం. ఒకప్పుడు రాయిని కొలిచిన వాణ్ణి, కొయ్యను కొలిచిన వాణ్ణి, రాతి లాంటి హృదయం కలిగిన వాణ్ణి, ముష్కరుడను, విగ్రహారాధికుడను, రాతి లాంటి మనస్తత్వం కలిగిన వాణ్ణి. ఈ రాయి దారి ప్రక్కన పడినటువంటి రాయి. ఈ రాయి పైన దేవుని యొక్క నీడ పడింది. ప్రభు అయిన క్రీస్తు యొక్క ముఖకాంతి ప్రకాశింపచేశాడు 1960వ సంవత్సరం. నాటి నుంచి రాయి స్వరాలు పలికి రాయి అయిపోయింది. ఆయన నామును గణపరిచిత అయిపోయింది. అప్పటి వరకు మూగరాయే. ఇప్పుడో ఈ రాయికి మాటలిచ్చాడు దేవుడు, మాట్లాడుతుంది. పనికి మాలిన రాయి స్వరాలు పలికే రాయి అయిపోయింది. ఈ రాయి నోరు మొయ్యగలిగే వారు ఎవరు లేరు, ఎవరికి ఆ శక్తి లేదు. ఈ రాయి పలుకుతుంది. పనికి మాలిన రాయిని దేవునికి స్తోత్రం పనికి వచ్చే స్వరపేటిగా మార్చుకున్న ప్రభు, ఆయనకు అసాధ్యమైన కార్యం ఉందా? దేవునికి స్తోత్రం. నీటిని ద్రాక్షారసముగా మార్చగలడు. నా బ్రతుకులను ఫలభరితమైన బ్రతుకులుగా మార్చగలడు. మధురమైన బ్రతుకులుగా మార్చగలడు. అనేకులకు ఉపయోగకరమైన బ్రతుకులుగా మార్చగలడు. ప్రయోజనకరంగా మార్చివేయగలిగిన దేవుడు పరమ కుమ్మరి ఆ ప్రభు. ఆయన చేతిలోని మట్టి ఆయన ఇష్టానుసారముగా మలుచుకుంటున్న పాత్రలు ఆయనకి ఏ రూపములు కావాలంటే ఆ రూపం మలుచుకుంటున్నాడు. కాదని చెప్పగలిగిన వారెవరు? ఆ గొప్ప దేవుడు మనల్ని పిలిచాడు. పనికి మాలిన ఘటములు, పారవేసిన ఘటములు, తొలగవేసిన ఘటములు, బోలించిన ఘటములను వాటిని సరిచేసి ఆ నీరు వాటిని నింపగా, ఆ నీరు కారిపోకపోవడమే కాదు, ఆ నీరు ద్రాక్షారసముగా, మధురమైన ద్రాక్షారసముగా, శ్రేష్టమైన ద్రాక్షారసముగా మారిపోయి ఆశ్చర్యకరమైన రీతిగా అనేకులను తృప్తిపరిచిన ఆ కార్యక్రమం మన జీవితంలో అలా మారిపోతాయి. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చేతిలో మనము పాత్రమైపోతే, మట్టిమైపోతే, ఆయన చిత్తము చొప్పు నడుచుకునే వారమైతే, ఆయన చెప్పింది చేసేవారమైతే మన జీవితంలో మారిపోతాయి. ఆయన మీతో చెప్పునది చేయుడి. అలా ఎప్పుడైతే మనం చేసామో మన జీవితములు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి, కార్యక్రమాలు మారిపోతాయి. ఏదైతే నిష్ప్రయోజకమైనది అనుకున్నారో అది ప్రయోజనకరమైనదిగా మారిపోతుంది. ఆ ప్రభు ఈ ఘటములను మార్చివేయగలడు. పనికిరాని పాత్రలు, పనికిరాని బ్రతుకులు ఆయన బలభరితమైన బ్రతుకులుగా మార్చగలడు. అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకునే అవసరం లేదు. లోకమునకు పనికిరాని స్థితిలో ఉన్న మనము ఆయనకి ఎంతైనా పనికొచ్చేవారు. చేపల పట్టు జాలరు
లోకము ఎదుటి వారు ఏ ఉన్నత స్థితికి పాత్రులు కాదు, ఏ ఘనతకు ఏ గొప్పదానికి పాత్రులు కారు. అటువంటి ఆ పేద విద్యలేని ఆ బెస్తవారిని దేవుడు మానవులు పట్టు జాలులుగా మార్చివేశాడు. వారి నీడ పడితే రోగులు స్వస్థపడ్డారు. లోకమునకు స్వార్థ బోధించి స్వార్థికులుగా లోకము చరిత్రను మార్చగలిగే వారిగా వారిని మార్చివేశాడు. అంతేక ఈ పట్టణములో వారిని గురించి ప్రజలు అనుకున్నారు, వీరు లోకమును తలకిందులు చేయువారని. నా జీవితములు యేసు దగ్గరికి వస్తే మారిపోతుంది. యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చిన ప్రతివాడు కాగా క్రీస్తు యేసు దేవుడైన ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయన. నీ జీవితము నీ బ్రతుకు మారిపోతుంది, ఫలభరితమైన బ్రతుకుగా మారిపోతుంది, ఆశ్చర్యకరమైన బ్రతుకుగా మారిపోతుంది, ఉపయోగకరమైన బ్రతుకుగా మారిపోతుంది. యేసయ్య దగ్గరికి వచ్చేస్తే ప్రభువా ఆయన సన్నిధిలో నువ్వు సమర్పించుకుంటే, యేసుని చెంతకు ఆశతో రా. నీ దోషములను నువ్వు పాపడమే కాదు, నిన్ను పరిపూర్ణమైన నూతన సృష్టిగా బలమైన పనిముట్టుగా వాడుకుంటాడు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన పిలుస్తున్నాడు ఉదయకాలమందు. నువ్వు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత బలహీన స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి దుర్వ్యసనాలు లోనైనా సరే, ఎటువంటి పనికిరాని స్థితిలో ఉన్నా సరే, మరణించి నరకమునికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నవాడమైనా సరే, సిలువలో ఉన్న దొంగ పరలోక రాజ్యమును పొందాడు. అలాగే యేసయ్య నిన్ను మార్చివేస్తాడు, నీ బ్రతుకును మార్చివేస్తాడు, నీ జీవితం మార్చివేస్తాడు, నీ బ్రతుకును ఒక నూతనమైనటువంటి రూపమును, నూతనమైన అర్థమును కలుగు చేస్తాడు. ఆయన దగ్గరికి రా. నా జీవితంను మార్చివేసిన దేవుడు పనికి మాలిన వాణ్ణి ఆయన తన సేవలో వాడుకుంటున్నాడు. ఇలా నేను మాట్లాడి శక్తి కలిగిన వాడిని, యోగ్యత కలిగిన వాడిని కాదు నేను. కానీ ఎందుకు నా పైన ఆయన ప్రేమ, ఇంతగా ప్రేమిస్తున్న దేవుడు, నన్ను ప్రేమిస్తున్న దేవుడు మిమ్మల్ని మరి అధికముగా ప్రేమిస్తాడు. ఆయన దగ్గరికి రండి. నిరాశ వద్దు, నిస్పృహ వద్దు, వడిలిపోవద్దు, జారిపోవద్దు, కుంగివద్దు, చోలవద్దు, చొక్కవలదు. ఆయన దగ్గరికి రా. నేను బలమైన పనిముట్టుగా మార్చేస్తాడు, నీ జీవితం అర్థం ఇస్తాడు, నీ ఉపయోగకరముగా చేస్తాడు, నీ సమస్యలను తీర్చివేస్తాడు, నీ బంధకములు త్రెంచివేస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు, నీ నూతన సృష్టి చేస్తాడు, నీ మరణమును కొట్టివేస్తాడు. ఆశతో రా యేసయ్య చెంతకు. నీ దోషములన్నీ ఆయన తుడిచివేస్తాడు. యెషయా 43:25 చెప్పినట్టుగా, నేనే నా ఉచిత చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నీ తుడిచివేస్తున్నాను, నీ పాపములు ఇంకెన్నిటికీ జ్ఞాపకము చేసుకొని వాగ్దానం చేస్తానని తండ్రి దేవుడు చెప్తున్నాడు. ప్రియ సోదర సోదరి, యేసయ్య దగ్గరికి రా. ఆలస్యం చేయొద్దు, ఆలోచించద్దు, త్వరపడు, పరిగెత్తుకుని రా. ఇంకను ఆయన నీ కొరకు చేతులు చాచి ఉండగానే, ఇంకను ఆయన నీ కొరకు చేతులు చాచి పిలుస్తుండగానే, ఇంకను సమయం ఉండగానే ఆయన వద్దకు పరిగెత్తుకొని రా. ఆయన కృప పొందు. ఆలస్యం చేయొద్దు. ఆలస్యమేలని అడుగుచున్న యేసు వైపుకు తిరిగిరము. నీ పాప సంతోషము విడచిపెట్టు, నీ పాప సంతోషము విడచిపెట్టు. నీ దినములు తరుగుచుండే కరుణతో రమ్మని ఆ గొర్రెల కాపరి పిలచుచుండే నీ మేతను చూపుటకై. కరుణతో పిలుస్తున్నాడు, జాలితో పిలుస్తున్నాడు, కనికరంతో పిలుస్తున్నాడు, ఆరాటంతో పిలుస్తున్నాడు, ఆసక్తితో పిలుస్తున్నాడు. రాయకు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నిన్ను రక్షించడానికి 2 చేతులు చాచి ఉన్నాడు, నిన్ను ఆలింగనం చేసుకోవడానికి ప్రభు పిలుస్తున్నాడు. రా, నీ రోగం కుదురుస్తాడు, నీ బంధకం తెంచివేస్తాడు. ఎటువంటి జబ్బు ఉన్నా
ఎయిడ్స్ కాదు, క్యాన్సర్ కాదు, కుష్ఠరోగం కాదు, జాండీస్ ఏదైనా సరే ఆయన తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను త్రోసివేయడు. నా ఎదుకు వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గర ఆయన ప్రేమను పొందడానికి రా. ఆయన నుండి ప్రేమను పొందు, ఆయన నుండి ఆదరణ పొందు, ఆయన నుండి స్వస్థ పొందు, ఆయనకి సాక్షిగా నిలబడు, ఆయన ఘనపరచు. అనేకుల జీవితంలో మొదటున్న ప్రేమ తర్వాత ఉన్నదు. జబ్బులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిరీక్షణకు ఆస్పదం లేనప్పుడు, లోకంలో ఎవరు వారిని రక్షించలేనప్పుడు, ఏ మందు వారిని బాగు చేయలేనప్పుడు, యేసు దగ్గరికి ఆరాటంతో వచ్చిన ఆరాటము స్వస్థపడిన తర్వాత ఆ ప్రేమ ఆరాటం చల్లారిపోతుంది. అదే అంటున్నాడు. కొందరి జీవితంలో మొదట మంచి ద్రాక్షారసము అందిస్తారు, రాను రాను ఆ ద్రాక్షారసం జబ్బు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన ఈ లోకం విడిచిపెట్టి పోవలసిన సమయం ఆసన్నమని ఎరిగి ఆయన తన శిష్యులను తన వారిని మరి అధికముగా ప్రేమించాను. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అధికమవుతుంది. ఆయన ప్రేమ అధికమవుతుంది. నీ ఎదుట అధికమవుతున్న ఆయన ప్రేమను పొందడానికి త్వరపడిరా, ఆశతోరా. దేవుని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, మా రక్షక, నీ ఘనమైన పాదములకు వందనములు. నిమితిలేని ప్రేమను బట్టి ఈ ఉదయకాలమందు నిన్ను ఘనపరచగలిగి దీవునిచ్చిన దేవుడవు నీకు స్తోత్రము నాయన. ఇదిగో ఈ బిడ్డలు నీకు సమర్పణ నాయన. బలహీనతలో, బాధలో, వేదనలో, శోధనలో, ఇబ్బందులలో, ఇరుకులలో, అసమాధానములో, అస్వస్థలో, ఫలించని స్థితిలో భూతపీడితులై చేతపడుచు పీడింపడుచు నీ సన్నిలోకి వచ్చారు నాయన. నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం తోసివేయనన్నావు. ఈ బిడ్డని కనికరించండి తండ్రి. ఒక్కసారి నువ్వు స్వస్థపడమంటే స్వస్థపడతారు నాయన. ఒక్క మాట సెలవిస్తే చాలు వారు స్వస్థపడతారు. యేసయ్యా, నీ హస్తము చాచి ముట్టు నాయనా. నీకు స్తోత్రము. కనికరించండి నాయన. యేసయ్యా, ఏ దిక్కు లేని వారు నాయన ఒక్కసారి బిడ్డల వైపు తేరి చూస్తే చాలు. నీ ముఖకాంతి వారిపైన ప్రకాశింపచేస్తే చాలు. నీ హస్తంతో ముడితే చాలు. నువ్వు స్వస్థపడమంటే చాలు. Heal them, Jesus. Redeem them from the clutches of devil. Bless this thy children. Answer their every prayer. Make this thy children completely hale and healthy to glorify thy name. We ask and believe in the mighty name of Lord Jesus of Nazareth. Amen. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మాది గుణదల విజయనగర్ కాలనీ అండి. నా పేరు మేరీ. మా అమ్మది అడవినక్కలం దగ్గర శనపల్లి వారి గూడెం అండి. అమ్మకి ఒంట్లో బాగోలేదు, వాంతులు విరోచనాలతో బాధపడిందండి. బాధపడుతున్నప్పుడు మేము తీసుకొచ్చి ESI హాస్పిటల్లో చేర్పించాము. చేర్పించినప్పుడు డాక్టర్లు సెలైన్ పెట్టారండి. వెంటనే పెట్టిన తర్వాత అమ్మకి నోటి మాట కంటి చూపు పడిపోయిందండి. పడిపోయినప్పుడు 11 రోజుల వరకు కంటి చూపు నోటి మాట లేదండి. లేకపోతే 12వ రోజు సాయంత్రం పూట 5 గంటలకి అమ్మకి బాగా గురకొచ్చేసింది. డాక్టర్లు వచ్చి చూసి అమ్మ బతకదు, చచ్చిపోతుంది, ఇంకా 2 గంటలు మాత్రమే టైం ఉంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. చెప్పినప్పుడు నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నాము. మాకేం దిక్కు తోసక అయ్యగారికి ఫోన్ చేసాము. అప్పుడు వేణుగోపాలరావు అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే 1/2 గంటలో అమ్మకి గురక తగ్గిపోయింది. యేసయ్య అమ్మను ముట్టి స్వస్థపరిచారు. తెల్లారిపాటికి అమ్మ లేచింది, చూసినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. 12 రోజుల మట్టి కంటి చూపు నోటి మాట లేదు. ఆ రోజు లేచింది, నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టండి అని అడిగింది. అప్పుడు మేము ఆమెకి అన్నం పెట్టాము. దేవుడు అమ్మను ముట్టి స్వస్థపరిచారు. యేసయ్యకి వందనాలు.